పల్నాడు జిల్లా దాచేపల్లిలో అమానుషం చోటు చేసుకుంది. ఇంటి ముందు కూర్చున్న అత్త వాసం లక్ష్మిపై అల్లుడు జక్కారవి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తీవ్ర గాయాలైన బాధితురాలిని తీసుకుని కుటుంబ సభ్యులు అద్దంకి నార్కెట్పల్లి హైవేపై బైఠాయించారు. నిందితుడిపై గతంలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని వారి ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులని చికిత్స నిమిత్తం గురిజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇదే సార్ టార్చర్ సార్, తగలబెట్టడం, చెయ్యి కూడా ఫ్రాక్చర్ చేశారు సార్. నా చెయ్యి కూడా మా అమ్మ కావాలంటే సార్, రీసెంట్గా మా నాన్న చనిపోయారు సార్. వచ్చి నా పెట్రోల్ పోసి తగలబెట్టి మొత్తం మా మామ, మా మరిది, మా ఆయన పట్టుకొని పెట్రోల్ పోసారు సార్. నేను తప్పించుకున్నాను సార్, నా మీద కూడా పోసారు సార్. 14 ఏళ్ళ నుంచి ఇదే టార్చర్ సార్. నా పిల్లలు కూడా నా దగ్గర లేకుండా తీసుకెళ్ళాడు సార్. బండ్లు తగలబెట్టడం, టీవీలు పగలు కొట్టడం ఒక్కటే కాదు సార్. వాడు పెళ్ళిన కాడి నుంచి వాడి మీద ఏ 100 కేసులు ఉన్నాయో సార్. దాచిపల్లి పోలీసు వాళ్ళు ఏ యాక్షన్ తీసుకోవట్లేదు సార్. 14 ఏళ్ల నుంచి కేసు పెడతా నుంచి ఇదే సార్ టార్చర్ సార్, తగలబెట్టడం.